మనకి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఎప్పటి నుంచి? మార్చి 22 నుంచి మనం ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి, ఆర్సీబీ గురించి, వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంది, వాళ్ళ స్క్వాడ్ ఏంది, మరి వాళ్ళకు హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, అండ్ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఎవరు వస్తున్నారు, వాటి గురించి మొత్తం క్లారిటీగా తెలుసుకున్నాం మనం. ఎస్ఆర్హెచ్ గురించి, ఆర్సీబీ గురించి. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూడండి. మరి మనం ఈ వీడియోలో ఏ టీం గురించి తెలుసుకుందాం అంటే ముంబై ఇండియన్స్. మరి ముంబై ఇండియన్స్ కి ప్లేయింగ్ 11 ఏంది, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు, అండ్ హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి కదా. అండ్ ఏ టీం తోటి సింగిల్ మ్యాచ్ ఉంది, ఏ టీం తోటి డబుల్ మ్యాచెస్ ఉన్నాయి తెలుసుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ముంబై ఇండియన్స్ అంటేనే ముంబై ఇండియన్స్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరూ తెలిసిన విషయమే. అంత క్రేజ్ ఉంటది ముంబై ఇండియన్స్ కి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ది హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్, జాస్ప్రీత్ బుమ్రా ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ చాలా ఎక్కువ మంది ఉన్న టీం ఏదైనా ఉంది అంటే ముంబై ఇండియన్స్. అందుకే ముంబై ఇండియన్స్ కి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఓకే, మనం ముంబై ఇండియన్స్ గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకునే దానికంటే ముందు ఈ చిన్నది భయ్యా, మన జీవితంలో మనల్ని అందరినీ ఎట్లాగో అందరు లైక్ చేయరు కాబట్టి కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి వీడియో వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఉండగా క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య. నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటది. అండ్ మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల కూడా నాకు కూడా కొంచెం బూస్ట్ ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి నాకు కూడా కనిపిస్తుంది. అండ్ ఇవాళ ఎంత డేట్ 11 కాబట్టి మనకు మార్చి 22 కి మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. కాబట్టి మనకి ఇంకా ఎక్కువ రోజులు లేవు, ఆల్మోస్ట్ ఇంకా 10 days మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ఈ రోజు నుంచి ఒక్కొక్క టీం గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంది, మరి హోమ్ టీమ్ లో అంటే హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి, వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఎవరు వస్తున్నారు, ఇవన్నీ ఏ టీం తోటి సింగిల్ మ్యాచ్ ఉంది, ఏ టీం తోటి డబుల్ మ్యాచ్ ఉంది, ఇవన్నిటి గురించి మనం ఫుల్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముంబై ఇండియన్స్ గురించి. మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ముంబై ఇండియన్స్ ఏ టీం తోటి సింగిల్ మ్యాచ్ ఉంది, ఏ టీం తోటి డబుల్ మ్యాచ్ ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం భయ్య. ఫస్ట్ గ్రూప్ 1 లో, గ్రూప్ డి లో, గ్రూప్ 1 లో 5 టీమ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 లో కూడా 5 టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ 2 లో ముంబై ఇండియన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ ఆపోజిట్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. మీరు కింద సైడ్ కి ఇస్తున్నా కదా ఇమేజ్, ఆ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ముంబై ఇండియన్స్ ఆపోజిట్ ఎవరున్నారు, చెన్నై సూపర్ కింగ్స్ కదా. చెన్నై సూపర్ కింగ్స్ తోటి 2 times ఉంటాయి మ్యాచెస్. అండ్ ముంబై ఇండియన్స్ గ్రూప్ 2 లో ఉంది కదా, గ్రూప్ 2 లో ఉన్న రిమైనింగ్ టీమ్స్ తోని కూడా 2 మ్యాచెస్ ఉంటాయి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ తో 2 మ్యాచ్ కదా, ఆ గ్రూప్ 1 లో ఉన్న రిమైనింగ్ టీమ్స్ తోటి అయితే ఓన్లీ సింగిల్ మ్యాచ్ ఉంటుంది ముంబై ఇండియన్స్. మరి రిమైనింగ్ టీమ్స్ ఏమేమి అంటే ఆర్సీబీ ఉంది, కేకేఆర్ ఉంది, ఆర్ఆర్ ఉంది, పంజాబ్ ఉంది. ఈ 4 టీమ్స్ తో మాత్రమే 1-1 మ్యాచ్ ఉంటుంది భయ్య. అర్థమైంది కదా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ స్కిప్ చేసుకోండి, మళ్ళీ చూడండి. ఈ 4 టీమ్స్ ఓన్లీ ఆర్ఆర్, ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్, ఈ 4 టీమ్స్ తోనైతే 1-1 మ్యాచ్ ఉంటది. మరి వీళ్ళతో 1-1 మ్యాచ్ ఉండడం వల్ల మరి ముంబై ఇండియన్స్ కి ఏమైనా అడ్వాంటేజ్ ఏమైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకనంటే ఆర్సీబీ, కేకేఆర్ ఇలాంటి టీమ్స్ తోటి సింగిల్ మ్యాచ్ ఉండడం నిజంగా ముంబై ఇండియన్స్ కి ప్లస్ పాయింట్. వాళ్ళు కూడా చాలా బిగ్ టీమ్స్, అండ్ ముంబై ఇండియన్స్ కూడా బిగ్ టీమ్స్, వీళ్ళు కూడా మంచిగా ఆడతారు. కానీ ఇక్కడ ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్స్ కి, ముంబైకి ఆర్సీబీకి ఓన్లీ 1 మ్యాచ్ భయ్యా. పాపం కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, రోకో వాళ్ళిద్దరు ఆడుతా ఉంటే ఎంతో మంది ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మనకు ఓన్లీ 1 మ్యాచ్ ఉండడం వల్ల చాలా కష్టమైపోతుంది, ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్మెంట్ లో ఉంటారు నాకు అనిపిస్తున్నది. మరి ఐపీఎల్ బ్రో ఎందుకట్లా చేసినామో నాకైతే అర్థమైతే లేదు. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ అయితే చేయండి. నిజంగా మీరు రోహిత్ శర్మకి, కింగ్ కోహ్లీకి ఓన్లీ 1 మ్యాచ్ ఉండడం వల్ల మీకు హ్యాపీనా లేకపోతే హ్యాపీనెస్ లేదా, కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఈ 4 టీమ్స్ అయితే 1-1 మ్యాచెస్ ఉంటాయి, రిమైనింగ్ టీమ్స్ అయితే 2-2 మ్యాచెస్ ఉంటాయి భయ్య. అండ్ మరి నెక్స్ట్ పాయింట్, రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, జబర్దస్త్ ఫామ్ ఉన్నాడు కాబట్టి మస్తు మజా వస్తుంది మ్యాచ్లు అయితే. ఇప్పుడు మరి ముంబై ఇండియన్స్ కి హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, సెకండ్ పాయింట్. ముంబై ఇండియన్స్ కి ఆల్మోస్ట్ 7 మ్యాచెస్ ఉన్నాయి హోమ్ గ్రౌండ్ లో. అంటే ఇక్కడ చూడండి 7 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో అంటే ఖచ్చితంగా ఏ టీం కైనా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది, వాళ్ళకి ఫేవర్ లో ఉంటది. ఆడియన్స్ ఇచ్చే బూస్ట్ కానీ, ఆడియన్స్ ఆ క్రౌడ్ ఇచ్చే
ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళు ఎట్లా చేస్తారు, ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అని ఇచ్చే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మస్తు మజా ఉంటది, వాళ్ళకి బూస్ట్ ఉంటది. ఖచ్చితంగా మా హోమ్ గ్రౌండ్ ఇది, ఖచ్చితంగా మేము గెలవాలి అని చెప్పేసి వాళ్ళు ఆడతారు. కాబట్టి ఒక 70% విన్నింగ్ ఎడ్జ్ అయితే ఉంటది ప్రతి ఒక్కరికి హోమ్ గ్రౌండ్ లో ఉంటది. కాబట్టి వాళ్ళకు 7 మ్యాచెస్ ఉన్నాయి, 14 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లో ఉండడం కూడా ప్లస్ పాయింట్ వాళ్ళకి. ఇది కూడా ప్లస్ పాయింట్ ముంబై ఇండియన్స్ కి. అండ్ నెక్స్ట్ పాయింట్ వాళ్ళ ప్లేయింగ్ 11 అయింది. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఏంటంటే ఫస్ట్ రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అండ్ మిచెల్ శాండర్, జాస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చారు, కరణ్ శర్మ. అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ స్కిప్ చేసుకొని మళ్ళీ చూడండి. ఈ 11 మెంబర్స్ అయితే ప్లేయింగ్ 11 అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఈ 11 మందిలో మీకు ఏమైనా చేంజ్ అనిపిస్తే మీరు చేంజెస్ లో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను కూడా చూస్తా, నేను కూడా తెలుసుకుంటా. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో నాకు కూడా అనిపించింది, నా ఒపీనియన్ నేను కూడా షేర్ చేసుకుంటా, ఓకేనా? అండ్ ఈ ప్లేయింగ్ 11 అయితే ఇది భయ్య. మరి వీళ్ళకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు వస్తారు ముంబై ఇండియన్స్ కి? 4th పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు ముంబై ఇండియన్స్ కంటే నా ఒపీనియన్ ఏంటంటే రోహిత్ శర్మ అండ్ రియాన్ రికెల్టన్ వస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది భయ్య. రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు, రియాన్ రికెల్టన్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాకి ఎట్లా ఆడినో అందరూ తెలిసిన విషయమే. కాబట్టి రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో వచ్చి ఒక పవర్ ప్లే 6 overs వరకు మంచిగా ఆడానంటే జబర్దస్త్, ఓన్లీ మొత్తం 1 side అయిపోతుంది వాళ్ళకైతే, ముంబై ఇండియన్స్ వాళ్ళకైతే. అండ్ నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. వీళ్ళిద్దరు అయితే ఒపీనియన్ గా వస్తారు. అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ కూడా రావచ్చు. ఫస్ట్ ఆప్షన్ రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్. అండ్ సెకండ్ ఆప్షన్ రోహిత్ శర్మ, విల్ జాక్స్. వీళ్ళిద్దరు A and B. కాబట్టి నా ఆప్షన్ ఏంటంటే రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ ఓపెనర్ బ్యాట్స్మెన్ గా వస్తారని చెప్పేసి నా ఒపీనియన్ భయ్య. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది భయ్య ముంబై ఇండియన్స్ గురించి అయితే. హోమ్ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళు మరి ఏ టీమ్ తోటి సింగిల్ మ్యాచెస్ ఆడుతున్నారు, ఏ టీమ్ తోటి డబుల్ మ్యాచెస్ ఆడుతున్నారు, వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంది, వాళ్ళ ఓపెనర్ బ్యాట్స్మెన్స్ ఎవరు, వీటన్నిటి గురించి మనం ఆడుకున్నాం కదా. అండ్ ఇట్లనే సేమ్ ఇదే ప్రొసీజర్ నెక్స్ట్ టీమ్స్ కూడా చాలా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం కదా. ఒకవేళ చెప్పాలి అనుకుంటే మీరు నెక్స్ట్ ఏ టీం గురించి చెప్పాలనో కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఎక్కువ DC అంటారా, RR అంటారా, పంజాబ్ అంటారా, ఎవరైతే ఎక్కువ చెప్తారో, ఎవరైతే ఎక్కువ ఇప్పుడు చెన్నై కావాలన్నారు అనుకో, నెక్స్ట్ వీడియో చెన్నై గురించి చేస్తా, ఓకేనా? ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ IPL వీడియోస్, ప్రివ్యూస్, రివ్యూస్ ఖచ్చితంగా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా, మర్చిపోద్దు. మళ్ళీ చెప్తున్నా. మరి